చూడండి అమ్మా, వీటిని మనం క్యాల్కులేషన్ చెయ్యకుండా ఏ విధంగా చేయాలనేది మన కాన్సెప్ట్. ఇక్కడ చూడండి అమ్మా, వీటిని మనం చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ రూల్ ఏంటిదంటే యూనిట్ డిజిట్ అమ్మా. సెకండ్ రూల్ ఏంటిదంటే డిజిటల్ సమ్. థర్డ్ రూల్ ఏంటిదంటే ఇవి మనం ఉపయోగిస్తామమ్మా, డిజిటల్ యూనిట్ డిజిట్, డిజిటల్ సమ్. ఒకవేళ మనకు ఆప్షన్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి అమ్మా, ఆప్షన్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే మనం ఏం చేయాలంటే మొత్తం క్యాల్కులేషన్ చేయాలి. ఒకవేళ ఆప్షన్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి అనుకో సాధ్యమవుతుంది. ఓకేనా, ఆప్షన్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి అనుకో సాధ్యమవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, యూనిట్ డిజిట్ ఉపయోగించాలి, తర్వాత డిజిటల్ సమ్ ఉపయోగించాలి. ఈ విధంగా. ఒకవేళ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా, ఎప్పుడైతే అప్రాక్సిమేట్లీ సుమారుగా ఉంటుందో అక్కడ డిజిటల్ సమ్ ను ఉపయోగించద్దు, యూనిట్ డిజిట్ ను ఉపయోగించద్దు. సుమారుగా అన్నప్పుడు అది పాయింట్ వస్తూనే ఉంటుందమ్మా, దానికి అనంతం ఉండదు. ఇప్పుడు మనము 7/3 ఉందనుకోండి అమ్మా, దీనికి లిమిట్ అనేది లేదు, పోతూనే ఉంటది. కాబట్టి ఇలా అనేది ఉండదమ్మా. దీనికి సుమారుగా ఇప్పుడు ఎంత 3 2 6, మళ్ళీ 10 మిగిలింది, 3 3 9, అవునా, మళ్ళీ 10 3, మళ్ళీ 3 ఇట్లా ఉంటుంది. అంటే దీన్ని సుమారుగా ఎట్లా తీసుకుంటారంటే 23.33 ఇలా 4 తీసుకుంటారు. ఇట్లా 2.34 తీసుకుంటారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు 2.33 తీసుకుంటారు. ఇలాంటి వాటికి ఈ రెండు మెథడ్ అనేది అప్లై కాదు. అర్థమైందా? ఫస్ట్ ఏంటంటే ఆప్షన్ అనేది ఈక్వల్ గా ఉండకూడదు. ఇంకొకటి మనకు ఫస్ట్ యూనిట్ డిజిట్ ని ఉపయోగించాలి, తర్వాత డిజిటల్ సమ్ ఉపయోగించాలి. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం యూనిట్ డిజిట్ ఉపయోగిద్దాం. ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు 75 చెట్లు చొప్పున 10 వరుసలలో మామిడి చెట్లు కలవు. ఆ తోటలో ఉన్న మామిడి చెట్లన్నీ. ఇక్కడ మనం లెక్కలు చేయొద్దమ్మా, లెక్కలు చేసే పద్ధతే కాదు ఇక్కడ. 25 × 10 అమ్మా. లాస్ట్ 0 ఉంది, లాస్ట్ 0 ఎక్కడెక్కడ ఉంది, ఫస్ట్ 0 చూసుకోవాలి. ఇది 0 చూసుకున్నాం కాబట్టి ఇది కాదు మన ఆన్సర్. తర్వాత ఏంటిది, లాస్ట్ డిజిట్ 1 ఉంది, 5 ఉంది. 5 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ 5 ఉంది. 0 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఈ విధంగా చేయాలమ్మా. ఒక గ్రంథాలయంలో ఒక కప్బోర్డ్ నందు 63 పుస్తకాల చొప్పున 48 కప్బోర్డులు కలవు. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య ఇక్కడ 63 ఉంది, 48 ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ అనేది ఒక్కసారి చేసుకోవాలమ్మా. ఏంటిది, ఇక్కడ చూడండి 6 3 ఇది 4 వచ్చిందమ్మా. ఇక్కడ చూడండి 4 4 8 ఇది ఒకటి కలిపితే 1 అయింది. అదే విధంగా ఇక్కడ ఏంటమ్మా 3 7 9 అయింది. ఇదేమైందమ్మా, ఇది మనకు ఫస్ట్ ఇదేమైంది, ఫస్ట్ 7 ఇది 9 అయింది, 4 అయింది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో మనం ఒక ఆప్షన్ అనేది ఎగరగొట్టేయాలి. ఎట్లా ఎగరగొడతాం, ఫస్ట్ యూనిట్ డిజిట్ అంటే ఏంటమ్మా, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. 8 3 24 అంటే లాస్ట్ డిజిట్ 4 వచ్చింది. అంటే ఇది ఎగిరిపోయింది కదమ్మా. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది కదా, చాలా సింపుల్. ఇక్కడ ఏముందమ్మా 63 అంటే 9 ఉంది. 9 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ 9 దేంతో మల్టిప్లై చేస్తే 9 అవుతుంది. కాబట్టి ఇది మన ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళాలలో మొత్తం గల ద్రాక్షల సంఖ్య ఎంత? ఇక్కడ చూడండమ్మా, ఇది ఎంత అవుతుంది, 6 3 ఇది 9 అవుతుందమ్మా. ఇదేమవుతుంది 6 3 3 అవుతుందమ్మా. ఇదేమవుతుంది 9, సో 5 అవుతుంది. ఇదెంత అవుతుంది 3 + 8 అవుతుంది. ఇక్కడ అన్ని వేరువేరుగా ఉన్నాయి, కాబట్టి డైరెక్ట్ యూనిట్ డిజిట్ వాడేయండి. ఇక్కడ 54 ఉంది. 54 అంటే 9 ఉంది, అవునా, 9 ఉంది. ఇలా 9 ఉంది కాబట్టి 9 టేబుల్లో 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 6 50 9 ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా 9 అవుతుంది. ఇక్కడ 9 ఉంది. ఇది ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చు. ఇక ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్లలో చేసిన మొత్తం పరుగుల సంఖ్య 556 అయినా ఒక ఇన్నింగ్స్ లో అతను చేసిన సగటు పరుగులు ఎంత? సగటు పరుగులు అన్నాడమ్మా. అంటే ఒక ఇన్నింగ్స్ లో ఎన్ని ఇన్నింగ్స్ లో 556 ఉందమ్మా. 556/8, అవునా, 5/8 ఉంది. ఇక్కడ చూడండమ్మా, మనం దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ మనము ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, ఇక్కడ డినామినేటర్ లో 5 ఉంటేనేమో 2 తో మల్టిప్లై చేయాలి, 2 ఉంటేనేమో 5 తో చేయాలి, లేదా 4 ఉంటేనేమో 7 తో చేయాలి, 7 ఉంటే 4 తో చేయాలి, 8 ఉంటే 8 తో చేయాలి. ఎందుకు, 5 2 10 అంటే 1 వచ్చింది.
4 28, 28 అంటే మళ్ళీ 1 వచ్చింది. 2 + 8 10 కదా, 1 వచ్చింది. 8 8 64, 64 అంటే మళ్ళీ 1 వచ్చింది. ఆ 1 రావడానికి కోసం ఈ వీటితో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఇంటూ 2తో చేసినాం కాబట్టి ఇంటూ 2తో చేయాలి, ఇంటూ 7 కాబట్టి ఇంటూ 7తో, ఇంటూ 8 కాబట్టి ఇంటూ 8తో, ఆ విధంగా చేయాలమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటిదంటే ఆప్షన్లన్నీ డిఫరెంట్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఫస్ట్ ఒకటి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 1 కాబట్టి 1 ఉంది. ఈ విధంగా చూసుకోవాలి, డిఫరెంట్ ఉన్నాయి. చాలా మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత అమ్మా, ఫస్ట్ మనం చూడాలి 5 + 6 ఎంత అవుతుంది, ఇది 9 ఇది 7 అయిందమ్మా. 7 × 8, ఇది 8 ఎందుకు 8 ఎక్కడి నుంచి వచ్చిందంటే 8 × 8 ఇంటూ ఇక్కడ 8 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 8, ఇది మర్చిపోవాలి. అప్పుడు 1 ఉంది కదా, 1 అయిపోయింది. ఇక్కడ 8 × 56, 56 అంటే ఎంత అమ్మా 2. 5 + 6 ఎంత అమ్మా 2 కదా, 2 కాబట్టి మన ఆన్సర్ ఇది. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చు అమ్మా. ఇట్లా యూనిట్ డిజిట్ డిజిటల్ సమ్ ను ఉపయోగించి ఈ విధంగా చేయొచ్చు. ఒకవేళ మీకు పాయింట్లలో ఇట్లా అడిగారు అనుకోండి, ఎగ్జాంపుల్ గా ఇట్లా అడిగాడు అనుకోండి, సపోజ్ మీరు వదిలిపెట్టద్దమ్మా దీన్ని కూడా. 2 7 9 + 8.32 ఉందమ్మా. ఇట్లా ఉన్నప్పుడు లేదా ఇట్లా చూడండి, ఇక్కడ ఏముందమ్మా 92.7 ఉందమ్మా. ఇట్లా ఒకవేళ మనకి ఇస్తాడు ఇట్లా ఇచ్చి బై 8 ఇస్తాడమ్మా, అవునా, ఇట్లా 8 ఇస్తాడు లేదా 8 ఇస్తాడు మనకి. దీని ఆన్సర్ ఏమని ఇస్తాడు మనకు ఆప్షన్లలో. ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మనం చేయాలంటే వీటిని సమ్ చేసి మళ్ళీ 8తో డివిజిబుల్ చేసి అప్పుడు మళ్ళీ పాయింట్లలో 0 తీసి అదంతా అవసరం లేదమ్మా. దీన్ని ఏం చేయాలి, ఇంటూ 8, ఇది మొత్తాన్ని ఇంటూ 8. ఇక్కడ చూడండి ఇది మొత్తం 9 అవుతుంది. ఎట్లా 9 + 9 9 అవుతుంది, ఇది 9 అవుతుంది. 9 కాబట్టి 9 దేంతో మల్టిప్లై చేస్తే అది 9. మనం చేయాల్సిన ఏం చేయొద్దు, 9 ఆప్షన్లలో చూసుకోవాలి. వాటి మొత్తం 9 ఎక్కడ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. తెలంగాణలో ఇటువంటి ఒక షిఫ్ట్ లోనే 2 క్వశ్చన్స్ ఇచ్చిండమ్మా. 2 క్వశ్చన్లు అయిపోయినాయి స్పాట్ లో. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ కూడా మీకు ఈ 2 క్వశ్చన్లు ఒకటే పేపర్ లో ఇచ్చింది. మీరు కావాలనుకుంటే మీ ప్రీవియస్ పేపర్ లో చూసుకోవచ్చు ఈ 2 క్వశ్చన్లు. మనం ఈ 2 క్వశ్చన్లు ఇప్పుడు 63 ఇంటూ జనరల్ గా ఎట్లా చేస్తారమ్మా, 63 × 48 చేస్తారు అంతే కదా. మీరు ఏం చేస్తారు, మీకు తెలిసిన మెథడ్ 3 × 8, 8 × 24 అంటే లాస్ట్ డిజిట్ 4 అంటే ఇది ఒక ఆప్షన్ ఇవ్వబడతారు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అప్పుడు ఏం చేస్తారు, అన్నిటిలో సమానం ఉన్నది. లేదు సార్ నేను 2 డిజిట్ తీసుకుంటా అంటే మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది. అంటే 1 మినిట్ తీసుకుంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ యూనిట్ డిజిట్ తీసుకున్నారంటే జస్ట్ 5 to 10 సెకండ్లలో అయిపోతుంది. ఇంకా మీకు రిమైనింగ్ అనేది సైకాలజీకి లేదా తెలుగుకు లేదా ఇంగ్లీష్కి ఉపయోగించవచ్చు. ఈ విధంగా చేసుకోవాలమ్మా. ఓకే, మీకు ఇలాంటి మోర్ టిప్స్ కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, కామెంట్ చేయండి అమ్మా.